వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. బల్లికొరవ మండలం గుడిదెర గ్రామం వద్ద జరిగినటువంటి గ్రానైట్ క్వారీలో ఈరోజు ప్రమాదంలో కూడా 16 మంది వ్యక్తులు ఉన్న ఒక ప్రాంతంలో కూడా ఒక కొండ చేయి విరిగిపడి వారి మీద కూడా రాయి తీసే క్రమంలో కూడా వారి మీద పడి నలుగురు స్పాట్లోనే ఒక ఇద్దరు హాస్పిటల్కి తరలిస్తుండగా మృతి చెంది 6 మృతులు కూడా ఒరిస్సాకు సంబంధించిన కార్మికులుగా తెలుస్తుంది. ఈ ఈ ప్రాంతంలో ఏంటంటే బల్లికొరవ మండలం కొనిగన గ్రామంలో ఉన్నటువంటి సత్యకృష్ణ మినరల్స్కి సంబంధించి ఈరోజు క్వారీలోని గ్రానైట్ పలకలను తొలగించే క్రమంలో కూడా జరిగిన బ్లాక్ సీ సందర్భంగా రాళ్ళు తొలగిస్తున్న క్రమంలో ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నాము. ఆ ప్రాంతంలో నుంచి ఒకసారిగా కూడా గత కొద్ది రోజులుగా కురిసిన వర్షాలకు కానీ వారు చేసినటువంటి కెమికల్ ఎక్విప్మెంట్ వల్ల కానీ ఆ రాళ్ళు కూడా చర్యలు విరిగిపడి కార్మికుల మీద పడటం, అక్కడ ఒక పెద్ద రాయి కూడా పడిపోయింది. ఆ రాయి తొలగించిన క్రమంలో కూడా కొంతమంది సుమారు ఒక 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారు పూర్తిగా నర్సరావుపేట ఏరియా వైద్యశాలకు కూడా తరలించినట్టయితే అధికారులు చెబుతున్నారు. ఈ జరిగిన సంఘటన మీద కూడా ఒకసారి కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ఒకసారి గుప్పమన్న వాతావరణం అయితే ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో ఇటు చేంకుర్తిలో కానీ బల్లికొరవలో కానీ ఇటువంటి క్వారీల్లో ఎటువంటి ప్రమాదాలు జరిగినట్టు ఈ మధ్య లేవు. గతంలో అనేక ప్రమాదాలు జరిగాయి. కానీ ఇటీవల కాలంలో ఇటువంటి ఇంత పెద్ద ప్రమాదం జరగకపోవడం వల్ల ఒకసారి కూడా అధికారులు ఉలికిపడిన పరిస్థితి. కాకపోతే మొదటి నుంచి కూడా అధికారులు చెప్తుంది ఏంటంటే ఒక విషయం చెప్తున్నారు, క్వారీల్లో ఎక్కడా భద్రతా ప్రమాణాలు పూర్తి స్థాయిలో పాటించట్లేదు, అందువల్లే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్లో పెద్ద క్వారీ. ఈ క్వారీలో ఒక రాయి తీయాలంటే కొన్ని వేల టన్నుల బరువు ఉన్నటువంటి రాయిని తొలగించే దానికోసం కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ, క్రేన్ వ్యవస్థ కానీ, పొక్లెంట్ జేసీబీ వ్యవస్థ కానీ ఇక్కడ ఎక్కడ కనిపించని పరిస్థితి. ఇప్పుడు మనం విజువల్స్లో మొత్తం చూస్తున్నాం. మనం ఈ క్వారీలో చూస్తున్నట్టయితే సుమారు ఒక 20 అడుగుల వెడల్పు, 20 అడుగుల ఎత్తుతో ఉన్నటువంటి ఒకే బ్రిక్, ఒకే రాయిని ఒక ప్లేస్ నుంచి తొలగించాలంటే కావాల్సిన ఎక్విప్మెంటు పూర్తిగా కూడా కావాలి. కాకపోతే ఈ ప్రాంతంలో ఎక్కడ అటువంటి ఎక్విప్మెంట్ కనిపించిన పరిస్థితి కనిపించలేదు. కేవలం ఒక సాధారణమైన ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ద్వారా కూడా ఆ రాయిని తొలగించే క్రమంలోనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా ప్రాథమికంగా తెలుస్తుంది. కాకపోతే జరిగిన సంఘటన మీద ఇక్కడ అధికారులు, ఇటు పోలీస్ అధికారులు కానీ, మైన్స్ డిపార్ట్మెంట్ కానీ లోతైన విచారణ చేస్తున్నారు. ఈ సత్యకృష్ణ మినరల్స్కి సంబంధించి అసలు దీనికి సంబంధించి అనుమతులు, ఇక్కడ ఉన్నటువంటి కార్మిక చట్టాలు, దీంట్లో ఉన్నటువంటి కార్మికుల సంఖ్య, వాళ్ళకు ఉన్నటువంటి భద్రతా ప్రమాణాలు ఇట్లా పూర్తిగా కూడా వాళ్ళు చూపిస్తున్న పరిస్థితి. ఇప్పుడు మనము విజువల్స్లో చూస్తున్నాం. ఈ గ్రానైట్కి సంబంధించి పైనుంచి క్రాక్స్ కొట్టింది. ఆ క్రాక్స్ ఈ రాణి తొలగించే దానికోసం ముందుగానే వాళ్ళు కావాలని చేశారని కాదు, దానికి కొన్ని కెమికల్స్ పెట్టి బాంబ్ బ్లాస్టింగ్ పెట్టి చేసినప్పుడు ఏర్పడిన క్రాక్స్, దాన్ని ఒక పద్ధతి ప్రకారం పూర్తిగా మెజర్మెంట్స్ తోటి తీయాల్సిన పరిస్థితి. కాకపోతే అవేమి పట్టించుకోకుండా తీయటం వల్లే ఈరోజు ఇటువంటి ప్రమాదం జరిగింది. గతంలో కూడా జరిగిన చిన్న చిన్న ప్రమాదాలు ఎటువంటి ప్రాణ నష్టం జరిగినప్పుడు కూడా అవి తేలిగ్గా తీసుకోవడం వల్ల కూడా ఈరోజు ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. జరిగిన ప్రమాదం దురదృష్టమైనప్పటికీ 6 ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా బాధాకరమైన విషయము. కాకపోతే ఇప్పుడు మనం విజువల్స్లో వస్తున్నాం. ఈ క్రాక్ కొట్టిన ఈ ప్రాంతాల్లో పూర్తిగా ఒక సేఫ్టీ మెజర్మెంట్స్, అంటే ఒక సున్నితమైన ప్రాంతంగా భావించి దాన్ని చాలా జాగ్రత్తగా తొలగించి కావాల్సిన క్వారీలో ఉన్నటువంటి రాయిని తొలగించి బయటికి తీయాల్సిన పరిస్థితి. కాకపోతే ఇక్కడ మనము ఈ క్వారీ మొత్తం మీద చూస్తున్నాము, అంత పెద్ద రాయిని పక్కకు తొలగించేదాని కోసం కానీ, క్వారీ నుంచి బయటకు తీసుకొచ్చేదాని కోసం కానీ ఇక్కడ ఎటువంటి ఎక్విప్మెంట్ కనిపించట్లేదు. అంటే ఇక్కడ ఉన్నటువంటి భద్రతా లోపాలు కనిపిస్తున్న పరిస్థితి. కాకపోతే ఇప్పుడు ఈరోజు ఇక్కడ జరిగినటువంటి ప్రమాదం మీద అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్న మిగిలింది. ఎందుకంటే ఇక్కడ ఒకటే కాదు, బల్లికొరవలోనే కొన్ని క్వారీలు ఉన్నాయి. అదేవిధంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చేంకుర్తిలో కొన్ని క్వారీలు ఉన్నాయి. అంటే సుమారు ఈ 2 ప్రాంతాల్లో కలిపి కొన్ని వందల క్వారీలు ఉన్నాయి. ఈ క్వారీల నుంచి రోజుకి కొన్ని వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. కాకపోతే వీళ్ళకి భద్రత ఎంతవరకు ఉంది, ఈ భద్రతా ప్రమాణాలు ఏ విధంగా పాటిస్తున్నారు, భద్రతా ప్రమాణాలు ఉంటే ఈ ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు. కాబట్టి ఈ భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ఈరోజు జరిగిన ప్రమాదం మరొకసారి పునరావృతం కాకుండా ఉండేది కోసం అధికారులు అయితే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఇక్కడ మృతి చెందిన 6గురిని కూడా అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకి తరలించడం జరిగింది. మిగిలిన 6గురిలో 2 నర్సరావుపేట వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కాబట్టి వారిని కూడా అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్ట్మార్టం నిర్వహిస్తున్నారు. పూర్తిగా ఈ ప్రమాదంలో గాయపడిన మరికొంతమందిని అయితే కూడా మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ హాస్పిటల్ తెరిచి వారికైతే చికిత్స అందిస్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. మనం ఒకసారి ఆర్టీవీ విజువల్స్ చూస్తున్న పరిస్థితి. ఈ క్వారీలో ఇక్కడ ఉన్నటువంటి డొలతనం, అంటే ఈ క్రాక్స్ని ఒక సేఫ్టీ మెజర్మెంట్స్ తోడే తొలగించి ఆ రాయిని అయితే బయటికి తీయాల్సిన పరిస్థితి. కానీ ఇక్కడ అటువంటి ఎక్విప్మెంట్ కానీ, దానికి సంబంధించిన పరికరాలు కానీ ఏమి కనిపించకపోవడం ద్వారా ఇక్కడ జరిగిన ప్రమాదానికి బలమైన కారణంగా కూడా
చెప్పుకోవచ్చు. కాకపోతే ఇప్పటికైనా అధికారులు మేలుకొని ఇటువంటి ప్రమాదాలు మరొకసారి జరగకుండా ఉండేదాని కోసం తగు చర్యలైతే తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. మొత్తానికి మనము ఆ ప్రాంతానికి అంటే ప్రమాదం ఎక్కడైతే జరిగిందో ఆ ప్రాంతానికి వెళ్ళి ఒకసారి పూర్తిగా వివరాలు తెలుసుకునే ప్రయత్నం కూడా ఇప్పుడు మనం చేద్దాము. కాకపోతే అక్కడికి వెళ్ళేదానికి అధికారులైతే అనుమతి ఇచ్చిన పరిస్థితి. పూర్తిగా అసలుకి ఈ ప్రమాదానికి గల కారణాలేంటో కూడా ఆర్టీవీ ద్వారా లోతైన విచారణ జరిపి మీకు తెలియజేసే పరిస్థితి అయితే ముందు ఉండిపోతుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. బల్లికొర మండలం గుణిదిన గ్రామంలో ఉన్నటువంటి క్వారీలో ఈరోజు జరిగిన ప్రమాదంలో సుమారు 6గురు కార్మికులైతే మృతి చెందిన సంఘటన అయితే మనకి వెలుగు చూసిన సంఘటన. ఎందుకంటే ఈరోజు మధ్యాహ్న కాల సమయంలో క్వారీలో ఉన్నటువంటి ఒక గ్రానైట్ పలకను తొలగించే క్రమంలో కూడా సుమారు 25 మంది కార్మికులు పనిచేస్తున్నారు. దాంట్లో 16 మంది కార్మికులు ఏదైతే విరిగి పడిపోయిన ఆ బ్రిక్స్ వర్క్ అంటే ఆ గ్రానైట్ పలక వద్దకు వెళ్ళి కూడా పనిచేస్తున్నట్టుంది. కాకపోతే జరిగిన ఆ సంఘటన నేపథ్యంలో కూడా అక్కడ ప్రమాదంలో 6గురు స్పాట్లో నలుగురు చనిపోయారు. ఆరుగురిలో 2 వైద్యశాలకు తరలిస్తుండగా వారు మృతి చెందారని చెప్పేసి కూడా చెప్తున్నారు. దానికి సంబంధించి ఇక్కడ కార్మిక సంఘ నాయకులు అయితే ఉన్నారు. అసలు వారు ఏమనుకున్నారు, ప్రమాదం ఎలా జరిగిందో వారు మాట్లాడి తెలుసుకున్న అసలు ప్రమాదం ఎలా జరిగింది, ఎంతమంది చనిపోయారు? సార్ నేను సిపిఐ బల్లికొర్ర మండల కార్మిక సంఘ అధ్యక్షుడిని. ఇక్కడ నిన్న మొన్న వాన కురవటం వల్ల కొండ చర్యలు ఇరిగి మొత్తం 25 మంది కిందకి దిగారని లేబర్ మేస్త్రి చెప్పాడు. అందులో 6గురు, 4గురు వెంటనే చనిపోయారు, 2 మార్గ మధ్యలో చనిపోయారని చెప్పారు. తతిమ వాళ్ళు ఈ బండ కింద ఉన్నారు. కానీ ఆ బండ పొద్దుటి నుంచి తీయనేలేదు ఇంతవరకు. అదేమంటే అన్ని చర్యలు తీసుకుంటున్నాం, మాట్లాడుతున్నాం అని చెబుతున్నారు. మీరు యాజమాన్యాన్ని అడిగారా? ఈ బండ కింద ఇంకా ఉండుంటారని చెప్పేసి అనుమానం వ్యక్తం చేశారా? యాజమాన్యం ఏం చెప్పారు? అసలు ఆ యాజమాన్యం లేరు, ఎవరెవరో వస్తున్నారు. ఒక విలేకరుని పోలీసు వాళ్ళే ఉంటున్నారు, కానీ ఇక్కడికి ఇంకెవరు రానిట్లా. ఇక్కడ గ్రానైట్కి సంబంధించి ఇక్కడ పని చేయించే సూపర్వైజర్స్ కానీ దానికి సిబ్బంది కానీ ఎవరు లేరు ఇక్కడ? ఎవరు రాలా, వెళ్ళిపోయారు ఎటోళ్ళటే. పోలీసు వాళ్ళు ఏమంటున్నారు? పోలీసు వాళ్ళు పోబాకుండాని ఎవరు ఎటోళ్ళనట్టే తరిమేస్తున్నారు. ఇప్పుడు రాయి ఎక్కడ? ఇప్పుడు ఇందాక ఇరిగిన పడిన రాయి ఎక్కడ ఉంది? అదిగో అక్కడి నుంచి ఇటు కింద పడింది, దాని కింద ఉండరు, అదిగో దాని కింద ఉండరు. అంటే పోలీసులు ఏం చెప్తున్నారంటే ఒక 4గురిని తీసేసాము. తీశారు, ఇది కనపడ్డోళ్ళని తీశారు. కనపడిన వాళ్ళు ఇంకా ఉండరు కదా, వాళ్ళు తొలగియాలిగా. ఇప్పుడు అంత రాయి తీసేటప్పుడు ఇక పెద్ద క్రేన్ కానీ పొక్కలెంటర్ కానీ జేసీబీలు కానీ ఉండాలి కదా, ఏమి లేవు ఎందుకని? లేవు, అన్నీ ఎటే పోయినాయి, వెళ్ళిపోయారు అందరూ. వాళ్ళకి మనకెందుకు అనుకుంటా. ఇంక మనకు అధికారాలు ఉన్నాయి కాబట్టి ఏదో చూద్దామని చెబుదామని వచ్చాను. ఇక్కడ గతంలో ఎటువంటి ప్రమాదాలు ఏమైనా జరిగినాయా? జరగలా. ఏ చిన్న చిన్న దెబ్బలు అవి తగులుతుంటాయిలే, కానీ ఇప్పుడే పెద్ద ప్రమాదం. ఎందుకు ఈ విధంగా ఎంత పెద్ద ప్రమాదం జరిగి ఉంటుందని మీరు కార్మిక సంఘటన చాలా రోజులు అనుభవం ఉంటుంది కదా, మీకు ఏమనిపిస్తుంది? సార్ ఈ కొండలు గ్రానైట్లు కదా, ఏదో వాన పడినప్పుడు దాంట్లోకి నీళ్ళు పోయి ఇరిగి పడుతుంటాయి, అవి సహజమే. కాకపోతే ఇదేంటంటే పెద్ద కోరి గట్టాను. ఇక్కడ కార్మిక సంఘ నాయకుడు చెప్తుంది ఏంటంటే ఈ క్వారీలో చిన్న చిన్న ప్రమాదాలు అయితే జరుగుతుంటాయి, కానీ ఇప్పుడు ఇటువంటి ప్రమాదం ఇదే మొదటిసారి జరుగుతుంది. దానికి ప్రధాన కారణం గత కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా కూడా ఈ కొండ మొత్తం అంటే ఆ పైన మనం చూస్తున్నాం విజువల్స్లో వాటర్ చెమ్మ పీల్చుకొని రాయి కూడా ఎక్కడెక్కడ నెర్లు కొట్టిన దగ్గర కూడా విడిపోయి భాగాలు ఉన్నాయి. అక్కడ ఒకసారి బ్లాస్టింగ్ జరిగిన తర్వాత రాయి తొలగించే క్రమంలో కూడా ఒకసారిగా కంట్రోల్ తప్పి పూర్తిగా కింద పడిపోయిందని చెప్తున్నారు. అయితే అతను చెప్తున్న ప్రకారం ఇక్కడైతే కొంత ఎక్విప్మెంట్ ఉండేది. ఈ ప్రమాదం జరిగిన సంఘటన వెంబటే కూడా ఆ ఎక్విప్మెంట్ ఎక్కడిక్కడ తరలించేశారు. కాకపోతే అతను ఇంకా అనుమానం వ్యక్తం చేస్తుందంటే ఇరిగిపడిన ఈ రాళ్ళ కింద ఆ పెద్ద బ్రిక్స్ కింద కూడా చాలా ఇంకా మృతదేహాలు ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా వారు అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. కానీ ఎందుకంటే దీనికి సంబంధించి ఇంకా విచారణ జరపాలి. ఎందుకంటే ఇక్కడ సరైన భద్రతా ప్రమాణాలు మొదటి నుంచి కూడా లేవు కాబట్టి ఇటువంటి భద్రతా ప్రమాణాలు మరొకసారి మెరుగుపరిచి ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన అవసరం అయితే కూడా కార్మిక సంఘం నాయకుడికి అయితే ఉందని చెప్పేసి కూడా అంటున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఇంకా రాళ్ళు మొత్తం పూర్తిగా బయటకు తీస్తే ఇంకా ఎన్ని మృతదేహాలు వెలుగు చూస్తాయి, అసలు వాస్తవాలు ఏంటనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి బల్లికొర నుంచి ఉంది. బల్లికొర మండలం ఈరోజు సత్యకృష్ణ మినరల్స్ గ్రానైట్కి సంబంధించి పెద్ద ప్రమాదమే జరిగింది. సుమారు 25 మంది కార్మికులు క్వారీలో పనిచేయడానికి వెళ్తే వారి మీద కొండ చర్య విరిగా పడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ ప్రమాదంలో స్పాట్లో 4 మృతి చెందగా ఒక 2 హాస్పిటల్కి తరలిస్తూ మృతి చెందిన సంఘటన అయితే ఉంది. దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే కోసం కూడా ఇక్కడ ఈ సత్యకృష్ణ మినరల్స్కి సంబంధించి లేబర్ రూమ్కి అయితే రావడం జరిగింది. అసలు ఈరోజు ఆ పనిలోకి అంటే ఆ క్వారీలోకి కింద రాయిని తొలగించడానికి ఎంతమంది కార్మికులు వెళ్ళారు, అసలు ఎంతమంది ప్రమాదానికి గురయ్యారు, అసలు ఎంతమంది హాస్పిటల్కి తరలించారు, అసలు ఎంతమంది మృతి చెందారు అనే విషయాలు కనుక్కునే దానికోసం ఇక్కడ కార్యాలయంలో కూడా రావడం జరిగింది. కాకపోతే ఇక్కడ విస్తుగొల్పు విషయం ఏంటంటే ఖాళీ కార్యాలయము దర్శనమిస్తున్న పరిస్థితి. ఎందుకంటే 6 కార్మికులు అంటే ఎక్కడో పట్టుకూటి కోసం ఒరిస్సా నుంచి వచ్చిన కార్మికులు మృతి చెందితే
ఇక్కడ పరిస్థితి ఏంటి? ఇక్కడ అంటే వచ్చే అధికారులు కానీ, లేకపోతే పోలీసులు కానీ వచ్చిన వరకు సమాధానం చెప్పే పరిస్థితి కూడా ఇక్కడ లేకుండా ఈ కార్యాలయం మొత్తం కూడా ఖాళీగా దర్శనమిస్తున్న పరిస్థితి. కాకపోతే ఇది జరిగిన సంఘటనలో ఈ క్వారీకి సంబంధించి ఎటువంటి ఎక్విప్మెంట్ కానీ, ఎటువంటి కార్యాలయ సిబ్బంది కానీ లేని పరిస్థితి అయితే పూర్తిగా కూడా తెలుస్తుంది. ఇక్కడ పూర్తిగా మనం క్వారీలో చూస్తున్నాము. ఈ ఎక్విప్మెంట్కి సంబంధించి క్వారీలో రాళ్ళు వెలుగు తీసే ఎక్విప్మెంట్ తక్కువ ఉన్నప్పటికీ ఇక్కడ ప్రింటింగ్ మిషను, డబ్బులు లెక్క పెట్టే వెండింగ్ మిషను పూర్తిగా బందోబస్తు అయితే ఉన్న పరిస్థితి. అసలు ఇక్కడ క్వారీయా లేకపోతే ఇంకేదైనా కార్యాలయం ఇక్కడ నిర్వహిస్తున్నారో కూడా పూర్తిగా తెలియని పరిస్థితి అయితే ఉంది. అసలుకి జరిగిన సంఘటన మీద ఇటు మైన్స్ డిపార్ట్మెంట్ కానీ, ఇటు పోలీసులు కానీ, ఇటు రెవెన్యూ శాఖ కానీ ఎటువంటి చర్యలు తీసుకుంటారో కూడా పూర్తిగా వేచి చూడాల్సిన పరిస్థితి. కాకపోతే ఇక్కడ జరుగుతున్న పరిణామాల దృష్ట్యా చూసుకున్నటువంటిది కొంతమంది చెప్తున్నారు ఇంకా పడిపోయిన రాళ్ళ కింద ఇంకొన్ని మృతదేహాలు ఉండే అవకాశం ఉంది, పూర్తిగా వెలికి తీస్తే కానీ ఇక్కడ నిజాలు బయటకు రావని చెప్పేసి కూడా వారైతే తమ అనుమానాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఇక్కడ వాస్తవంగా ఏం జరిగింది, అసలు ఇంకా ఏమైనా మృతదేహాలు ఉన్నాయా, చనిపోయింది 6 అన్న పూర్తి విషయాలు కూడా నిగ్గు తేల్చాల్సిన బాధ్యత అయితే మటుకి పోలీస్ అధికారులు, మైన్స్ అధికారులు అయితే ఉందని చెప్పేసి తెలుసుకోవచ్చు. బల్లికొరవ సత్యకృష్ణ మినరల్స్ గ్రానైట్ క్వారీలో ఈరోజు జరిగినటువంటి ప్రమాద సంఘటనలో 6 మృతి చెందింది. కాకపోతే 6 మృతికి ముందు కూడా 25 మంది నుంచి ఆ కార్మికులు అధిక సంఖ్యలో వెళ్ళి పనులు కూడా చేయడం జరిగింది. ఈ కార్మికులకు సంబంధించి దగ్గరలోనే కొన్ని రూమ్స్లో కూడా పెట్టి వాళ్ళైతే ఇక్కడే ఉంటున్న పరిస్థితి. అసలు ఈ కార్మికుల పరిస్థితి ఏ విధంగా ఉండిపోతుంది, అక్కడ ఎటువంటి సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకున్నాం అనే వాటికి మనకు కళ్ళ కట్టినట్టుగా అయితే ఇక్కడ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకే రూమ్లో సుమారు ఒక 10-12 మంది ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. ఇది షిఫ్ట్లో ప్రాతిపదికన వర్క్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఇదే ప్రాంతంలో ఉండి కొంత అయితే రెస్ట్ తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. कहाँ से आया? उड़ीसा से। उड़ीसा। अब आदमी मर गया, पता है आपको? मालूम नहीं। पता नहीं? नहीं। क्या भाई 5-6 दूसरा कुंवारी का आदमी है, इधर घूमने के लिए आया था। ये रूम में कितना महीने रहते? वो आज आया, सुबह आया। आप सुबह आया? ठीक है। अब भाई बोलिए, कितना साल से रहे आप? कितना साल से काम कर रहे हो? मैं इधर नहीं, दूसरा में है। పూర్తిగా కూడా ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి అర్థమవుతుంది. ఒక్కొక్క కార్మికుడు అయితే కనీసం నోరు తెరిచి మాట్లాడటానికి కూడా వీలైన పరిస్థితుల్లో అభద్రతా భావంలో ఉన్నారు. నిన్న వచ్చాను ఒకరు అసలు నాకు తెలియదు అని చెప్పి ఒకసారి ఏంటి అడిగిన ప్రసాదం అర్థం కానట్టు కూడా వారైతే సమాధానం చెబుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించి ఇక్కడ కొంతమంది స్థానికులు, అదేవిధంగా కార్మిక సంఘాలకు సంబంధించిన వారు ఉన్నారు. అసలు వారేమనుకుంటున్నారు, అసలు జరిగిన సంఘటన మీద వారు ఎలా రియాక్ట్ అవుతున్నారో వారిని అడిగి తెలుస్తుంది. అసలు ఈరోజు బల్లికొరవ మండలంలో క్వారీలో జరిగినటువంటి ఆ సంఘటనకి సంబంధించి అయితే అసలు ఏం జరిగిందండి, మీకు సమాచారం ఏం తెలిసింది మీకు? మిత్రులారా, నా పేరు కేఎల్డి ప్రసాద్, అద్దంకి బాపట్ల జిల్లా ఏడుచి అధ్యక్షుడిని. ఈ బల్లికొరవలో కృష్ణ సత్య అనే క్వారీ ఇక్కడ ఉంది. ఆ క్వారీలో ఇవాళ ఉదయం 9:30-10 గంటల మధ్యన ఈ ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదం జరుగుతున్న కారణాలు ఏంటంటే, ఇక్కడ లేబర్ ఎంతమంది పనిచేస్తున్నారు, పొద్దున పూట ఎంతమంది వచ్చారు, ఆ క్వారీ కింద ఇంకా ఎంతమంది ఉన్నారన్న సంగతి ఇప్పుడు కూడా యాజమాన్యం చాలా గోప్యంగా డెడ్ బాడీస్ ఇప్పుడు అద్దంకి ఆసుపత్రికి ఒక 6 వచ్చినాయి, ఇలా దగ్గర ఉన్న నసరాపేటకు ఒక 2 వచ్చినాయి. అయితే పూర్తిగా సమాచారం ఇంతవరకు ఎంతమంది స్పాట్లో డెత్ అయ్యారన్న విషయం ఇక్కడ ఉన్న క్వారీ మేనేజ్మెంటు చాలా సీక్రెట్ మేనేజ్ చేస్తుంది. ఎందుకు సీక్రెట్గా ఉంచాల్సిన పరిస్థితి అంటే, వాళ్ళ నిబంధనలకు విరుద్ధంగా కార్మికులు తీసుకొచ్చి పనిచేస్తున్నారా, వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా డైలీ వేజ్లు వేస్తున్నారు, అసలు కార్మిక చట్టాలు అమలవుతున్నాయా లేదని? ఇక్కడ అసలు కార్మిక చట్టాలు అమలే కావట్లేదు. ఇవాళ ఆదివారం అయితే కార్మిక చట్టాలు బట్టి లేబర్ యాక్ట్ ప్రకారం సండే వాళ్ళ హాలిడేగా ఉండాలి. వాళ్ళ ప్రత్యేకమైన ఏ ఒక ప్రైవేట్ సంస్థ అయినా, ప్రభుత్వ రంగ సంస్థలైనా షిఫ్ట్ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఏమీ లేవు. నైట్ షిఫ్ట్ వస్తే వాళ్ళకి కనీసం తాగుతాకి టీ కూడా ఉండదు. వాళ్ళకి జత బచ్చాలు కూడా వాళ్ళు ఇంత ఇస్తున్నారు, కార్మికుడు ఇంత ఇస్తారని చెప్పి ఇంతవరకు కూడా ఈ కార్మికుడికి నెలకి జీతం ఇంత, ఇతనికి వారానికి ఒక హాఫ్ ఉంటుంది, పండుగ సెలవులు ఇలా ఉంటాయి, బోనస్ ఎట్లా ఉంటాయి అనేది ఏ రాయితీలు ఈ బల్లికొరవ క్వారీలు లేవు. దీనికి సంబంధించి మీరు ఎప్పుడైనా యాజమాన్యాన్ని ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో వాటికి సంబంధించి ఎప్పుడైనా ప్రశ్నించడం జరిగిందా, అడగడం జరిగిందా? అయితే గతంలో ఇక్కడ మాకు బల్లికొరవలో ఎన్నప్పయ్య, ఇప్పుడు పొద్దున మీతో నుంచి ఉన్న ఎన్నప్పయ్య ఇక్కడ బల్లికొరవ మండల ఏడిసి బజ్జీలుగా ఉన్నారు. ఆయన మటుకు వాళ్ళగా
వార్లుగా రిప్రజెంట్ ఇచ్చారు, రిటర్న్గా ఇచ్చారు. అయితే ఆయనకి ఇంతవరకు ఆయన దగ్గర సమాచారం లేదు. ఇక్కడున్న అధికారులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వం కలిసి ముక్కమ్మడిగా కలిసి ఇక్కడ ఈ ఈ జరిగిన సంఘటన చాలా గోప్యంగా ఉంచున్నాయి. అయితే ఇప్పుడు జరిగిన సంఘటన మీద ఒక కార్మిక సంఘ నాయకులుగా మీరు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? భవిష్యత్తులో అంటే ప్రభుత్వాన్ని కానీ ఇప్పుడు అధికారులు కానీ ఏ ప్రశ్నించబోతున్నారు? మేము అడిగేది అంటే ఈ బల్లికొరవ మండలంలో క్వారీలో పనిచేసే అందరూ కూడా రక్షణ వ్యవస్థ ఉండాలి, వాళ్ళకి రక్షణ కల్పించాలి. వాళ్ళకి ఫ్యాక్టరీ యాక్ట్ బట్టి ఏవైతే వస్తాయో ఫ్యాక్టరీ యాక్ట్ బట్టి వచ్చే చట్టాలండి వీళ్ళకి కరెక్ట్గా వర్తించాలి. నైట్ పూట వీళ్ళకి ఏదైతే నైట్ చేస్తున్నారు, నైట్ పూట నైట్ అలవెన్స్ ప్లస్ జీతం, సుప్రీంకోర్టు తీర్పు 26,000 కనీస వేతనం మంచి సుప్రీంకోర్టు తీర్పు. ఇవాళ ఇక్కడున్న ఏ క్వారీ కూడా కనీస వేతనం అనేది అమలు చేయట్లేదు కార్మికులకి. మేము కనీస వేతనం 26,000 ఇవ్వాలని, నైట్ అలవెన్స్లో వాళ్ళకి సెక్యూరిటీ ఉండాలని, వాళ్ళకి ఖచ్చితంగా రెస్ట్ రూమ్స్ కావాలని, పని షిఫ్ట్ అవర్స్ గట్రా 7 గంటల కంటే 8 గంటల కంటే ఎక్కువ పెట్టకూడదని మేము గతంలో ఏటీసీగా మేము డిమాండ్ చేసాం, ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడైతే ఇంకొకటి ఈ బండ కింద ఇంకా ఎంత ఉన్నారు అనేది పూర్తిగా మనకి ఇంకా అసలు మన లోపలికి ఇందాక దాకా వరకు ఎవరిని కార్మికుల్ని ప్రజల్ని ఎవరిని కూడా లోపలికి అసలు ఎంట్రన్సే కానీ ఇలా. ఇది జరిగిన సంఘటన మీద కూడా కార్మిక సంఘ నాయకులు అయితే వారు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కాదు, గతంలో కూడా ఎప్పుడు కార్మిక చట్టాలు ఇక్కడ అమలు కాలేదు. కేవలం వారు ఏదో ఒక డైలీ వేజ్ లేబర్గా తీసుకోవచ్చు, బలవంతపు పనులు చేస్తున్నట్టు ఉంటుంది. కానీ ఇక్కడ కార్మిక చట్టాలు ఇక్కడైతే ఎప్పుడు అమలు కాలేదు. ఖచ్చితంగా కార్మిక చట్టాలు అమలు కావాలని అయితే కార్మిక సంఘాలు కోరుకుంటున్నారు. ఇప్పుడు ఈ క్వారీలో పనిచేసే కార్మికుల పరిస్థితి అయితే మనం చూసే పరిస్థితి. వాళ్ళు వర్క్ చేసిన తర్వాత వాళ్ళు రూమ్లో ఉంటున్నారు. ఆ రూమ్లో సుమారు ఒక 15 నుంచి 20 మంది ఒకే రూమ్లో ఉంటున్నారు. అసలుకి ఎప్పుడు వాళ్ళకి కనీసం వసతులు లేవు, ఏమి లేవు, కనీసం మాట్లాడటానికి కూడా వీలైన పరిస్థితిలో ఉన్నారు. వీరు మొత్తం కూడా ఇటు ఒరిస్సా నుంచి వచ్చిన కార్మికులే కాబట్టి వారికి ఎటువంటి భద్రత లేకోకుండా చేస్తున్నారని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నవారైతే వాపోతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, బల్లికొరవ, బాపట్ల జిల్లా. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.